గత 4-5 సంవత్సరాల నుంచి చైనా మన భారత బార్డర్ నుంచి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మపుత్ర నదిపైన ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ని నిర్మించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ డ్యామ్ని చైనా గనక నిర్మిస్తే అది మన భారత్కి అతిపెద్ద ప్రమాదాన్ని క్రియేట్ చేస్తుంది. అయితే చాలామంది చైనా ఈ డ్యామ్ని నిర్మించకపోవచ్చు అనుకున్నారు. కానీ ఇప్పుడు సడన్గా అఫీషియల్గా చైనా మన భారత్కి అతిపెద్ద ప్రమాదాన్ని చేకూర్చే ఈ డ్యామ్ని నిర్మించబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేసింది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడొచ్చు, చైనా టు బిల్డ్ వరల్డ్ లార్జెస్ట్ హైడ్రో పవర్ డ్యామ్ ఇన్ టిబెట్. చైనా మన ఇండియా పైన ఏం ప్లాన్ చేస్తుందో మనకు తెలియదు, కానీ సడన్గా ఈ డ్యామ్ని నిర్మించాల్సిందిగా అక్కడి అధికారులకు పర్మిషన్ ఇచ్చేసింది. ఈ డ్యామ్ నిర్మించేందుకు చైనా దాదాపు $135 బిలియన్, మన భారత కరెన్సీలో దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుంది. చైనా కడుతున్న ఈ డ్యామ్ మన ఇండియాకు ఎందుకు ప్రమాదమో మీకు తెలియాలి అంటే ఒకసారి ఈ ఇమేజ్ని చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్రీన్ లైన్ బ్రహ్మపుత్ర నది. ఈ నది కైలాస పర్వతం దగ్గర పుట్టి చైనా ఆధీనంలో ఉన్న ఇదిగో ఈ ప్రాంతంలో ప్రవహించి అరుణాచల్ ప్రదేశ్ ద్వారా మన ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత ఇది బంగ్లాదేశ్ ద్వారా ప్రవహించి బంగాళాఖాతంలోకి కలుస్తుంది. మన ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఈ నది పైన భారీగా డిపెండ్ అయి ఉన్నారు. వ్యవసాయానికి, తాగునీటికి ఈ నది నీటిని ఉపయోగిస్తారు. అలాగే బంగ్లాదేశ్కి కూడా ఈ బ్రహ్మపుత్ర నది చాలా ఇంపార్టెంట్. కానీ ఎప్పుడైతే చైనా ఈ నది పైన ఇదిగో ఈ ప్రాంతంలో అతిపెద్ద డ్యామ్ని నిర్మిస్తుందో దాంతో ఆ నది నీటిని చైనా కంట్రోల్ చేయగలుగుతుంది. ఈ మొత్తం నీటిని చైనా తమ దేశంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది. ఇక్కడ మన ఇండియాకు వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే, ఒకవేళ చైనా అతిపెద్ద డ్యామ్ని కట్టి ఆ నది మొత్తం నీటిని తమ దేశంలోకి తీసుకెళ్లిపోతే మన ఈశాన్య రాష్ట్రాలు ఎఫెక్ట్ అవుతాయి. ఈ ఎఫెక్ట్ భారీగా ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఎంతో అంత ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మన ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కూడా అధికంగా పడతాయి, కాబట్టి ఆ నీటితో వీళ్ళు ఈజీగా సర్వైవ్ అవుతారు. కానీ ఇక్కడ మేజర్గా ఎఫెక్ట్ అయ్యేది బంగ్లాదేశ్. ఈ నదిని ఆపేస్తే బంగ్లాదేశ్లో తాగడానికి సరిపడ నీరు కూడా లభించదు. ఇక మన ఇండియాకు ఉన్న రెండవ ప్రాబ్లం, చైనా ఇక్కడ కావాలని భారీ మొత్తంలో నీటిని స్టోర్ చేసి రేపు మనతో వాళ్ళకేమైనా గొడవ అయితే సడన్గా ఆ నీటిని రిలీజ్ చేశారే అనుకోండి, దాంతో ఒక్కసారిగా ఆ నదిలో వరదలు ఏర్పడతాయి. ఆ వరదలు మన ఈశాన్య రాష్ట్రాల్ని భారీగా డ్యామేజ్ చేయగలవు. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, రేపు చైనా మన ఇండియాను దెబ్బతీయాలి అనుకుంటే ఈ డ్యామ్ని ఒక వెపన్ లాగా ఉపయోగించవచ్చు. అందుకే ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు చైనా చేస్తున్న ఈ ప్లాన్కి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. దీన్ని ఆపేందుకు లేదా చైనా మన ఈశాన్య రాష్ట్రాల్లో క్రియేట్ చేసే డిస్ట్రక్షన్ని కంట్రోల్ చేసేందుకు ఏదైనా చేయాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, చైనా కావాలంటే ఈ డ్యామ్తో మనపై వాటర్తో అటాక్ చేయవచ్చు. కానీ కొన్నిసార్లు చైనా అటాక్ చేయొద్దు అనుకున్నా భారీ వర్షాలు పడితే ఆ డ్యామ్ గేట్లు తెరవక తప్పదు. అలాంటి సమయంలో కూడా భారీగా నష్టపోయేది మన ఇండియాని. ఇక మనం చైనాను ఆపడానికి ఏదైనా చెయ్యొచ్చా? చైనాను మనం ఆపగలమా అంటే దానికి ఆన్సర్ నో. ఎందుకంటే చైనా ఈ డ్యామ్లు కడుతుంది వాళ్ళ దేశ భూభాగంలో. వాళ్ళ భూభాగంలో వాళ్ళు ఏదైనా చేయొచ్చు, దాన్ని ఆపే హక్కు మనకు లేదు. ఎందుకంటే ఈ వాటర్ విషయంలో మనకు చైనాకు మధ్య ఎటువంటి ట్రీటీ కానీ అగ్రిమెంట్ కానీ లేదు. ఉదాహరణకి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ ఉంది. అలాంటిది చైనాకు మనకు మధ్య ఎటువంటి ట్రీటీ లేదు. అందుకే ఈ డ్యామ్ని ఆపే పాసిబిలిటీ మన దగ్గర లేదు. దాంతో మన ఇండియా కూడా ఈ డ్యామ్ నుంచి ఈశాన్య రాష్ట్రాల్ని కాపాడేందుకు చైనా డ్యామ్ కింద ఇంకో పెద్ద డ్యామ్ నిర్మించేందుకు డిసైడ్ అయ్యింది. అంటే ఇప్పుడు ఈ బ్రహ్మపుత్ర నది పైన అటు చైనా ఇటు మన ఇండియా కూడా రెండు పెద్ద పెద్ద డ్యామ్లు నిర్మించబోతున్నాయి. చైనా ఇదిగో ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్, మదర్ ఆఫ్ ఆల్ డ్యామ్ని నిర్మించబోతుంది. ఈ డ్యామ్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మోడీ ప్రభుత్వం కూడా ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ డ్యామ్ని అరుణాచల్ ప్రదేశ్లో నిర్మించబోతుంది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, ఇకియాంగ్ డ్యామ్ ఇండియాస్ లాస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అగైన్స్ట్ చైనాస్ వాటర్ బాంబ్. ఇక్కడ వాటర్ బాంబ్ అని ఎందుకు రాశారు అంటే, చైనా నిర్మించబోయే ఈ డ్యామ్ని మన ఇండియాకు అగెన్స్ట్గా బాంబులాగా ఉపయోగించవచ్చు. వాళ్ళు మన ఇండియన్ స్టేట్స్ని డ్యామేజ్ చేయాలి అనుకుంటే ఎటువంటి ఆయుధాలు వాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ డ్యామ్ నుంచి భారీ మొత్తంలో వాటర్ని రిలీజ్ చేస్తే సరిపోతుంది. మన ఈశాన్య రాష్ట్రాలన్నీ వరదల్లో కొట్టుకుపోతాయి.
అందుకే దీన్ని తట్టుకునేందుకు మన ఇండియా అరుణాచల్ ప్రదేశ్లో మన దేశంలోనే 2వ అతిపెద్ద డ్యామ్ని నిర్మించబోతుంది. అయితే ఈ డ్యామ్ నిర్మించేందుకు మనకు కూడా భారీగానే ఖర్చు కాబోతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ డ్యామ్ని నిర్మించేందుకు మనం దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నాం. అదే చైనా కట్టబోతున్న అతిపెద్ద డ్యామ్ కాస్ట్ దాదాపు $137 బిలియన్. ఈ చైనా డ్యామ్తో కంపేర్ చేస్తే మన డ్యామ్ చాలా చిన్నది. ఇక్కడ చైనాకు మనకు డిఫరెన్స్ ఏమిటంటే చైనా ఈ డ్యామ్ని కట్టాలి అని ముందే ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఫండ్స్ని ఏర్పాటు చేసుకొని ఈ పనిని మొదలు పెడుతుంది. కానీ మన ఇండియా ఈ చైనా డ్యామ్ ద్వారా వచ్చే డ్యామేజ్ని తగ్గించుకోవడానికి కొత్త డ్యామ్ని కడుతుంది. అంటే ఈ డ్యామ్ కట్టాలి అని మన బడ్జెట్లో ప్లాన్ లేదు. కాబట్టి మనం అడిషనల్గా ఇక్కడ 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగే రీసెంట్గా చైనా తమ దగ్గర ఉన్న 5th జనరేషన్ ఫైటర్ జెట్లను పాకిస్తాన్కి ఇవ్వబోతున్నట్టుగా రిపోర్ట్స్ వస్తున్నాయి. పాకిస్తాన్ దగ్గర ఈ అడ్వాన్స్ ఫైటర్ జెట్లు వస్తే ప్రాబ్లం మనకి, ఎందుకంటే మన దగ్గర 5th జనరేషన్ ఫైటర్ జెట్లు లేవు. సో మనం ఈ పాకిస్తాన్ని తట్టుకోవాలి అంటే మనం కూడా అడిషనల్గా డబ్బులు ఖర్చు పెట్టి ఇతర దేశాల నుంచి ఈ పాకిస్తాన్ని ట్యాకిల్ చేసేందుకు కొత్త ఫైటర్ జెట్లు కొనాలి. వాటికి కొన్ని $1 బిలియన్ ఖర్చు అవుతాయి. ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే చైనా కావాలనే చాలా తెలివిగా మన దేశం పైన ఆర్థిక భారాన్ని పెంచుతుంది. మన దేశ బడ్జెట్లో లేని విషయాలపైన అధిక డబ్బును ఖర్చు చేసేలా చేస్తుంది. దీంతో చైనాకు లాభం ఏమిటంటే మన ఇండియా చేయాలి అనుకున్న అభివృద్ధి కాస్త స్లో అవుతుంది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా మనకు ఖర్చులు పెరిగిపోయాయి. అయితే ఈ మొత్తం ఇష్యూలో మన ఇండియా చైనానే కాదు 3వ పార్టీ కూడా ఉంది. ఈ 3వ పార్టీ ఈ 2 దేశాల కంటే చాలా పవర్ఫుల్. అదేంటి బ్రో, ఇండియా చైనా కంటే పవర్ఫుల్ ఇంకేముంది? కుంపదీసి ఇక్కడ అమెరికా ఇన్వాల్వ్ అయి ఉందా అనుకోవచ్చు. కానీ కాదు, ఇక్కడ ఉన్న 3వ పార్టీ మదర్ నేచర్, ప్రకృతి. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఏరియా మొత్తం ఎర్త్ క్వేక్ ప్రోన్ జోన్. అంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు వస్తూ ఉంటాయి. చైనా ఆల్రెడీ బ్రహ్మపుత్ర నదిపైన అనేక డ్యామ్లు కట్టి ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే నదిపైన ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ని కట్టబోతుంది. అండ్ ఈ డ్యామ్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇదే నదిపైన ఇంకో డ్యామ్ని కడుతున్నాం. ఈ డ్యాములన్నీ వాటర్ స్టోర్ చేసి ఉన్న సమయంలో సడన్గా ఆ ప్రాంతంలో ఏదైనా పెద్ద భూకంపం వచ్చిందే అనుకోండి, ఈ ప్రాంతంలో ప్రతి 100-200 సంవత్సరాలకు ఒకసారి అతిపెద్ద భూకంపం వస్తుంది. అలాంటి భూకంపం ఏదైనా వచ్చిందే అనుకోండి, దాంతో ఈ బ్రహ్మపుత్ర నదిపై ఉన్న డ్యాములన్నీ డ్యామేజ్ అయి నీరు ఒక్కసారిగా హెవీ ప్రెజర్తో ప్రవహించడం మొదలు పెడుతుంది. దాంతో చైనా, ఇండియా, బంగ్లాదేశ్లో భారీగా వరదలు వచ్చి లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఇది జరగకుండా ఉండాలి అంటే చైనా బ్రహ్మపుత్ర నదిపైన అతిపెద్ద డ్యామ్ని నిర్మించకపోతే బాగుంటుంది. కానీ చైనా ఇక్కడ ఆగేలా లేదు. అండ్ చైనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇంకో డ్యామ్ని కట్టక తప్పదు. ఓవరాల్గా చైనా ఇదిగో ఈ ప్రాంతం మొత్తానికి అతిపెద్ద ప్రమాదాన్ని క్రియేట్ చేస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? చైనా ఈ డ్యామ్ని కట్టడం వల్ల మనకు ఇంకా ఎటువంటి అనర్థాలు జరిగే అవకాశం ఉంది? చైనా కావాలనే మన ఇండియాను టార్గెట్ చేసి ఈ డ్యామ్ని కడుతుందా, లేదా వాళ్ళ అవసరాల కోసం కడుతుందా? భవిష్యత్తులో దేశాల మధ్య యుద్ధాలు మంచినీటి కోసం జరుగుతాయి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.